రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి, శిల్పారామాల్లో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నంది అవార్డుల ప్రదానం పైన కసరత్తు చేయాలని, వీటితో పాటు ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన క్యాలెండర్ కూడా రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. 2025-26 మధ్య 20% వృద్ధి రేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు. సచివాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. టూరిజం ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, హోటల్ రూముల నిర్మాణం, పెట్టుబడులు, ల్యాండ్ లీజ్ పాలసీ, హోమ్ స్టేలు వంటి వాటిపై సమీక్షలో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి 1217 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, 45 కోట్లతో 11 టూరిజం హోటళ్లకు మరమ్మతులు చేశామని అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, SASCI కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరకు, లంబసింగి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద అహోబిలం, నాగార్జున సాగర్ ఎంపికైనట్లు అధికారులు వివరించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు 2025-26 ఏడాదికి సంబంధించి టూరిజం ఈవెంట్స్ క్యాలెండర్ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 37 టూరిజం ఈవెంట్స్లోని 2 కీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, 12 మెగా ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. మెగా ఈవెంట్స్, కీ ఈవెంట్స్ యూనివర్సిటీలో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. మ్యూజికల్ కల్చర్ను ఈవెంట్స్లో ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి, శిల్పారామాల్లో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నంది అవార్డుల ప్రదానంపైన కసరత్తు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన క్యాలెండర్ కూడా రూపొందించాలని సీఎం సూచించారు. చిల్డ్రన్స్, యూత్, మహిళలు, సీనియర్ సిటిజన్స్ వారీగా కార్యక్రమాల క్యాలెండర్ రూపొందించాలని పేర్కొన్నారు. కల్చరల్ ఈవెంట్స్లో భాగంగా స్టేట్ ఈవెంట్, జిల్లా ఈవెంట్, అన్ని జిల్లాల్లో ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ఇందులో సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు అన్ని జిల్లాల్లో నిర్వహించనుండగా 10 జిల్లాల్లో 9 స్టేట్ లెవెల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నడిచింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వలవనేని వంశీని అరెస్టు చేసి విజయవాడ తీసుకెళ్లిన పోలీసులు ముందుగా భవానీపురం పిఎస్కి, అక్కడి నుండి కృష్ణలంకకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో వంశీని చూపించాలని ఆయన తరపున న్యాయవాదులు కోరినా పోలీసులు చూపించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేసి వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం SC/ST కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జీజీహెచ్కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం SC/ST కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. మరోవైపు విశాఖపట్నం నుంచి విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్కు సత్యవర్ధన్ను పోలీసులు తీసుకువచ్చారు. సత్యవర్ధన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి, దాడి చేసి కేసు వెనక్కి తీసుకునేలా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేశారని అతని సోదరుడు ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వంశీ అరెస్టు విషయం తెలిసిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆయన భార్య, వంశీ తరపున న్యాయవాదులు ఆయన్ను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేసి వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం SC/ST కోర్టులో అతన్ని హాజరుపరచనున్నారు. అదే అర్థమవుతుంది. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది, కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తిని చేత మళ్ళీ కేసు ఎందుకు పెట్టిస్తుంది అంటే అతను వెంటనే ఒక రోజులోనే బుద్ధి మారిపోతుందా? ఏ విధంగా ఇబ్బందులు లేకపోతే మళ్ళీ అతను కేసు ఎలా పెడతాడు? ఇది చక్కటి ఉదాహరణ కదా. ఎవరన్నా సరే ఒక కేసు ఇంత ప్రొలాంగ్ కేసు జరిగిన తర్వాత విత్డ్రా చేసిన తర్వాత ఒక రోజులోనే మళ్ళీ మారిపోతాడా? దీనికి ఒకసారి మనం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి ఒత్తిడి ఉందనే దానికి చక్కటి ఉదాహరణ ఈ సత్యవర్ధన్ కేసు. భవానీపురం తీసుకొచ్చారు, కృష్ణలంక తీసుకొచ్చారు, పటమట అన్నారు, జీపులు మారుస్తున్నారు, కార్లు మారుస్తున్నారు. ఏ విధంగా వల్లభనేని వంశీ గారిని హ్యాండిల్ చేస్తున్నారు అనేది కరెక్ట్గా విజువల్స్ వచ్చినాయి. విజువల్స్లో ఉన్నాయి కదా, విజువల్స్లో చూపిస్తున్నారు కదా వంశీ గారిని ఎలాగ నెడుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని ట్రీట్ చేసే విధానం అది కాదు కదా. ఒకవేళ ఏదైనా తప్పు చేశారనుకో వంశీ గారు ఏదైనా తప్పు చేశారనుకో, కానీ there are certain గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. అలా చేయకుండా మీరు కూడా ఇలా చేస్తే, పోలీసు వాళ్ళు కూడా చేస్తే, ఎవరో అధికారంలో ఉన్న నాయకులు చెప్పారని చేస్తే ఎలా?
పోలీసులు అన్యాయంగా హైదరాబాద్లో ఇంటి నుంచి తీసుకొచ్చారని మాకు సమాచారం ఉంది. సరే, వల్లభనేని వంశీ మీద ఎటువంటి ఒకవేళ ఏమైనా కేసులు ఉన్నా ఏదున్నా సరే, ఒక న్యాయవాది వచ్చినప్పుడు కనీసం మనిషిని యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చూపించాలి, మాట్లాడించాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే, గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీమోహన్ గారికి జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్. ఆలయాల సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అక్కడ కుమారస్వామిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనం పొందారు. పవన్ పర్యటనలో ఆయన కుమారుడు అఖిరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. స్వామిమలైలో స్థానిక బీజేపీ నేతలు పవన్ను కలిశారు. బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫార్మ్లో మాత్రమే సోకిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్గా ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫార్మ్లో మాత్రమే సోకిందని వెల్లడించారు. బయోసెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాన్ని ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లకు పంపించామని అన్నారు. బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామని అన్నారు. తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపివేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్గా ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిన దాఖలాలు లేవని అన్నారు. విదేశాల నుంచి వలస వచ్చిన పక్షుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. ఈ సాయంత్రానికి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెడతామన్నారు. ఒక్కో కోడికి గాను రైతుకు 140 రూపాయలు పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు. బర్డ్ ఫ్లూ మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాను. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోపాల్లో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో కూడా దీని మీద డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ టీమ్స్ కి పంపించారు. రేపు స్వయాన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు. నేను నిన్నే చెప్పాను, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని. ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్ గా ప్రకటించి ఆఫీసెస్ కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫార్ములో కల్లింగ్ అంతా పూర్తి చేశాం. ఇంకా 2 ఫార్మ్స్ లో జరుగుతుంది. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టు గాని ఈ వ్యాధి సోకినట్టు గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు. రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు గాని ఉడికించినటువంటి మాంసం గాని తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయప్రాంతులకు గురిచేశారని తెదేపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారని, జగన్కు అలాంటి వారే నచ్చుతారని వ్యాఖ్యానించారు. వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదు? ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని యార్లగడ్డ హితవు పలికారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ప్రభుత్వ విప్, ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. రౌడీలంటే ఇష్టంతోనే వంశీని మాజీ సీఎం జగన్ వైసీపీలోకి తీసుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఎన్నో పాపాలు చేశాడని ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. తనపైన వైసీపీ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు పైన వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసేవాడని చెప్పారు. వైసీపీకి చెందిన 4,000 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించాడని, వీటన్నింటినీ గాలికి వదిలేసి వంశీని పార్టీలోకి తీసుకుని పాపం మూటగట్టుకున్నారని విమర్శించారు. బ్రహ్మలింగయ్య చెరువులో మట్టి తవ్వకాలపై ఆరోపణలు చేసిన అప్పటి సీఎం జగన్ ఏ విచారణ లేకుండానే వంశీని వైసీపీలో చేర్చుకున్నారని, తన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు వంశీ పార్టీ మారారని ఎమ్మెల్యే వివరించారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారన్న విషయం మీడియా సోదరులకు తెలిసిన విషయమే. ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే
అతని భాష కానీ అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వేర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ మట్టి కానీ నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతని మనుషులు పంచిన విధానం కానీ ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాష తోనాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి, అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకి వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనమలూరు నియోజకవర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను బతిమలాడిన పోటీకి చేపించిన పరిస్థితి వాస్తవం కాదా? పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ, శిఖర, ద్వారపాలక శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఆర్ష విద్యాభూషణ ఆగమ వాచస్పతి శ్రీమాన్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని శ్రీ 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 కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ, శిఖర, ద్వారపాలక శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆర్ష విద్యాభూషణ ఆగమ వాచస్పతి శ్రీమాన్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. హైదరాబాదు ఆర్ష ధర్మ మహాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత లోక కళ్యాణం, వేదస్వస్తి, గోపూజ, విశ్వక్సేనారాధన, పుణ్యవచనం, ధాతున్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉదయం 10:17 శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహాల ప్రతిష్ఠ, జయ విజయ ద్వారపాలకుల శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. యాగశాలలో హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ 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 కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్లపూడి సుబ్బారావు, కనకమేడల వెంకట్రమణ, ఉపాధ్యక్షులు బోడే వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి జొన్నలగడ్డ వెంకట అప్పారావు, కోశాధికారి తోటకూర సరోజిని, కార్యవర్గ సభ్యులు చనుమూలు పున్నయ్య, తాతినేని సదాశివరావు, బోడే సురేష్, తుమ్మలపల్లి హరికృష్ణ, కమిటీ సభ్యులు దోనవల్లి వెంకట సుబ్బారావు పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ అంతా జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళా దాతలందరూ యాగశాలకు వచ్చి స్నానాలన్నీ చేసి మళ్ళీ కొత్త డ్రెస్సులు వేసుకుని ఆశీర్వచనం తీసుకుని అప్పుడు స్వామివారి దగ్గరికి నమస్కారం చేసుకోవడంతో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన మీరు యాగశాల చుట్టూతా ప్రదర్శన చేసిన తర్వాత మీరు హాయిగా మీరు చక్కగా భోజనం చేసుకుని మీ గృహాలకు వెళ్ళవచ్చు. మిగతా కార్యక్రమం అంతా దాతలతో ఉంటుంది కాబట్టి సమస్తమైన ఈ 5 రోజుల యొక్క యజ్ఞ ఫలం అంతా ఈ 5 రోజులు ఎవరన్నా రాలేకపోయినా, హోమాలు చూడకపోయినా, ఈ రోజు ఎవరైతే వస్తారో ఇంతకుముందు రాకపోయినా, ఈ 4 రోజులు వచ్చినా, ఈ 5వ రోజు చివరి రోజు శ్రీరామ్
గురూజీ గారి పాదవందనాలు. రాజగోపాల చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ రామ ప్రతిష్ఠ జరగడం మనకు చాలా ఆనందదాయకం. ఎప్పుడు అని పూలకి భక్తజనులు మా కమిటీ మెంబర్స్ అందరూ ఎదురు చూసిన సందర్భం. ఇంత మహా ఉత్సవం అవుతుంది, భక్తులలో ఇంత ఉరకలేస్తుంది అని మేమే ఊహించలేకపోయాం. మీరు పాల్గొనే విధానం, వారు మా చేత ఆచరించిన హోమాలు, యజ్ఞాలు, పూజలు, ఈ ఫలాలు అన్నిటినీ స్వామివారి ఆశీర్వాదంతో ఈ ప్రజలు తీసుకుని పూలంకి గ్రామం దినదినాభివృద్ధి చెందడంలో ఏమాత్రం నాకు సంకోచం లేదు. మొన్న ఈ మధ్య ఒక స్వామీజీ చెప్తున్నారు, మీరు అయోధ్య ప్రాంగణం అని పెట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట అటవీ సంపదను అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పళంగా దోచిపెట్టేందుకు కుట్ర చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీలు కలుస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆదివాసీలపై మారణకాండను ఆపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ మంత్రి ఒడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం నాయకులు ఉమామహేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు అడవుల్లోని ఖనిజ సంపద అప్పగించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై, మావోయిస్టులపై దారుణ మారణకాండకు కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టడాన్ని రామకృష్ణ ఖండించారు. రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన ప్రభుత్వాలు చట్టవిరుద్ధంగా బోటకపు ఎన్కౌంటర్లకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వ ఫ్యాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా వామపక్షాలే కాకుండా కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులను కలుపుకుని విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూసినంతకాలం అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి చివరికే కాకుండా మరో 100 ఏళ్లకు కూడా సమగ్ర పరిష్కారం చేయటం ప్రభుత్వాలకు సాధ్యం కాదని పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యగా గుర్తించితేనే సరైన పరిష్కారం లభిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వము అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలపైన, అక్కడ ఉంటున్న నక్సలైట్ల పేరుతో అక్కడ హింసాకాండను ప్రేరేపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదనంతా, అటవీ భూములంతా కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వామపక్ష పార్టీలుగా, సిపిఐగా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీనికి ముందుకు రావాలా, ఖండించడానికి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆదివాసీల సమస్య మాత్రమే కాదు, లేదా అక్కడ ఉన్న నక్సలైట్ల సమస్య మాత్రమే కాదు. భారతదేశ ప్రజల సంపద, అటవీ సంపదను ఇవాళ పెద్ద ఎత్తున కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీలకు, అదానీలకు ఊడిగం చేస్తూ చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇవాళ ఆయన పైన కేసులు ఉంటే ఆ కేసులను కూడా కొనసాగించకుండా ప్రయత్నం చేస్తాం. సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, ఆపరేషన్ కగార్ పేరిట అడవుల్లో అమాయక గిరిజనులపై మారణకాండను సృష్టించి అటవీ భూములను అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యంలోనే కాదు, భారతదేశంలో అన్ని చోట్ల రక్తసిక్తమైన యుద్ధాలకి తెరలేపుతున్న పరిస్థితి, ఒక ఫాసిస్ట్ నియంతలు కలుస్తున్నటువంటి వేళ మన ఆదివాసీల మీద, అడవుల మీద జరిగే యుద్ధాన్ని కూడా మరింత తీవ్రతరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న దశ. అయితే ఇదేదో మావోయిస్టులదనే సమస్యగా ఏదైతే దేశంలో ఉందో ప్రచారం, అది నిజం కాదు. అడవులు దేశ ప్రజలవి. అడవులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అంటే ప్రజల తరపున ట్రస్టీ మాత్రమే. ఈ కోట్ల ఎకరాల అడవుల్ని, అడవి సంపదని, ఖనిజ సంపదను కూడా కార్పొరేట్లకు అప్పగించడానికి వ్యతిరేకంగా ఇది మాది, మా సొత్తు అని దేశ ప్రజలందరినీ చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ని ఓడించడానికి ప్రజల యొక్క ప్రజాతంత్ర ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ లక్ష్యంతో ఇవాళ ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. నాడు అరాచకానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్గా మారిన గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ను నరకాసురుని వధగా భావించి ప్రజలు నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి పేదలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు ప్రజలపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయన్నారు. అరాచక పాలకులు, అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా
అయినా ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నారు. వంశీ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని గన్నవరం ప్రాంత ప్రజలే ఆరోపిస్తున్నారని అన్నారు. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమండి, ఆయన ఎవరో మాట్లాడతారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి? ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదంట. అంతటి నేర నిష్ణాతుడు అతను, నేరం చేయటంలో నిష్ణాతుడు అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరు విజయవాడలో ఉంటాడు. పాప ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు. మేము అనుకుంటూనే ఉన్నాం, అరే అమాయకుడు ఎందుకు అరెస్ట్ చేస్తాను ఎట్లా అనుకుంటాను, అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వల్లభనేని వంశీమోహన్ది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీలో చేరిన వంశీ గన్నవరం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించారని ఆరోపించారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తోలనాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా ఒప్పించారని, దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. అశోక్ నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్దె మాట్లాడుతూ వల్లభనేని వంశీమోహన్ది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. వైసీపీలో చేరిన వంశీ గన్నవరం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించారని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీలో అత్యంత ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తొలనాటం ఎంతవరకు సమంజసమని, భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వల్లభనేని వంశీ తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. 2019-24 మధ్య అధికారం మదం చూపిస్తున్న వైసీపీ నాయకులతో కలిసి వంశీ తీవ్ర విమర్శలు చేయడం బాధ కలిగించిందని అన్నారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా కోర్టులో ఒప్పించడం జరిగిందని, దళిత యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేయడం, బలవంతపు వాంగ్మూలం చెప్పించడం దారుణమని అన్నారు. ఇప్పటికీ వంశీని వెనకేసుకొస్తున్న నాయకుల తీరు హేయమని, పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రశాంతమైన గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ బీభత్సం సృష్టించారని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దళిత యువకుడిని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసిన ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి కొన్ని కొందరు నాయకులు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తాము. అక్రమమైన కేసులు ఒకళ్ళు నోటీస్ ఇవ్వాలని, అంటే మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు నోటీస్ ఇస్తాను నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాటికి నువ్వు మర్డర్ చేసావంటా, నువ్వు 10 రోజులు అని అంటారని అనుకో. అదే కిడ్నాప్ చేస్తే వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తారని అనుకో. అలాంటిది ఇవాళ ఆ నాయకులు ప్రకటన చూస్తే ఇంకా కూడా 2019-24లో ఏ విధంగా భయపెడదాం అనే దృష్టిలోనే ఉండి మాట్లాడుతున్నట్టు. ఇవాళ వంశీ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం కూడా ఆయన నైజం ఏదైనా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. ఎప్పుడైతే పార్టీ మారారో విచ్చలవిడిగా మీరు శాసనసభలో చూసాం. చంద్రబాబు గారిని దాన్ని ఏమంటారు, చంద్రబాబు అంటారు. అదేవిధంగా ఇంకా భరించలేని మాట కూడా ఆయన తోడినట్టుంది. అందుకే ఇందాక నేను చెప్పాను, రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవచ్చు. ఇవాళ ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్లో కూడా ఆయన పతనం అయిపోయాడు. ఆయన చేష్టలు, ఆయన మాటలు గన్నవరం ప్రాంతంలో ఎప్పుడు ఎందుకంటే ప్రశాంతమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఇది గన్నవరం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై దేవినేని అవినాష్ మండిపడ్డారు. వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వంశీపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. మళ్లీ తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందని, నేడు తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. ఏదైతే 2-3 సంవత్సరాల క్రితం గన్నవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ దారి విషయంలో నన్ను భయపెట్టి, పోలీసులు భయపెట్టి నా చేత తప్పుడు కేసులు పెట్టించారని చెప్పని డైరెక్ట్గా ఆ రోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తనే సాక్షాత్తు కోర్టు జడ్జి ముందుకు వచ్చి చెప్పిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఒక సెట్ బ్యాక్ గా తీసుకుని ఎలాగైనా వంశీ మీద కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళందరి మీద కానివ్వండి, ఒక కక్షపూరితంగా మనం
ముందుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం గారు కూనీ చేసి, రాజ్యాంగాల్ని చట్టాలను గారు కూనీ చేసి డైరెక్ట్ గా తప్పుడు కేసులు, కిడ్నాప్, మర్డర్, భయపెట్టిస్తాం, బెదిరిస్తాం, తప్పుడు కేసులు పెట్టి ఉదయం ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని తప్పకుండా చట్టపరంగా చట్టం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లగడపాటి వేణుగోపాల్ కోరారు. ఇప్పటికే దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో కూడా రూపొందించామని, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. తన పని విధానం తెలియాలంటే తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ పటమటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటికే దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో కూడా రూపొందించామని, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తానని చెప్పారు. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లానని చెప్పారు. ప్రస్తుతం టీడీపీ నుండి అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి అనుభవాలను చూశారని, తన పని విధానాన్ని కూడా చూడాలని కోరారు. తనను పట్టభద్రులు, అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న వారు తనను చర్చలకు పిలుస్తున్నారని, చర్చలు కాదని, సమస్యలపై మాట్లాడాలని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. వృద్ధులకు వృద్ధాశ్రమాలు, అందులో అన్ని వసతులు, నిరుద్యోగ భృతి, ప్రైవేటు లెక్చరర్స్ ఉద్యోగ భద్రత వంటి వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు. అధ్యాపకులకు 8 గంటల విధానం అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే మనకు ప్రోత్సహిస్తూ వచ్చారన్నమాట. అలాగే మనం చెప్పుకున్నట్టుగా దశ లక్ష్యాలు మనం మాట్లాడాం. మనం ఎవరైనా కానీ దశ లక్ష్యాల మీద గవర్నమెంట్ గారు ఏదైనా చర్చకు వస్తే నేను ఉపసంహరిస్తానన్నాను. ఆ రోజు చెప్పారు, ఇప్పుడు చెబుతున్నాను. అయితే ఇప్పుడు మనకి చర్చలకు ఆహ్వానిస్తారు. ఈ టైంలో చర్చలు జరుగుతాయండి. ఈ టైంలో ఇంకా 100 గంట 2 గంటలు చాలా ప్రముఖమైనవి చర్చలకు ఆహ్వానించారు. సమస్యల మీద అయితే మేము మాట్లాడవాలి, ఇప్పుడు మాట్లాడవాలి. సమస్యలు మామూలు రాజీ పడవచ్చు అంటారు. ఇది విధానం కాదు. మీరు ముందుగా చర్చలకు ఆహ్వానించినట్టయితే మేము వచ్చేవాళ్ళం. డెఫినెట్గా వాగ్దానం చేస్తే ఉపసంహరించాం. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే మాకు కనపడతలేదు. దీనివల్ల మేము కూడా పూర్తిగా ఈ వీటిలో పాల్గొనడానికి సంసిద్ధమయ్యాము. అనంతరం విన్నర్స్ ఐఐటి అకాడమీ డైరెక్టర్ ముజీర్ మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్కు విద్యార్థులు, యువత, అధ్యాపకుల సమస్యలపై పట్టు ఉందని అన్నారు. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి సామాన్యుడు అండగా ఉండాలని, మొదటి ప్రాధాన్యత ఓటును లగడపాటి వేణుగోపాల్కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మనం ఓటు వేసి గెలిపించుకొని మన సమస్యలను అతని ద్వారా పరిష్కరించుకోగలమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి అభ్యర్థిని ఈసారైనా మనం గెలిపించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళము అని అంటే, ఏదో పార్టీ అభ్యర్థి అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, న్యూట్రల్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి. మరి ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం సపోర్ట్ చేసి, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఏ క్షణాలైనా పలికేటటువంటి వ్యక్తి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సరైన గైడ్లైన్స్ ఇచ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఉద్దేశంతో విజయవాడలో యానీ అబ్రాడ్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పటమట్లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసే దిశగా యానీ అబ్రాడ్ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అన్ని అబ్రాడ్ కన్సల్టెన్సీని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, టీడీపీ నాయకులు ప్రసాద్ తదితరులు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విజయవాడ ప్రజలకు చేరువుగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. ఉన్నత విద్య చదవాలనుకునేవారు విదేశాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారని, అలాంటి వారికి సరైన గైడెన్స్ ఇచ్చే విధంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. మంచి యూనివర్సిటీతో పాటు విద్యార్థులు ఉద్యోగాలు చేసే వీలుగా సూచనలు చేస్తారని పేర్కొన్నారు. ఈ సంస్థ దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. త్వరలోనే 2 శాఖలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, అవి కూడా మంచి అభివృద్ధి సాధించాలని అన్నారు. యానీ అబ్రాడ్ సంస్థని ఈ రోజున ఈ ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన
చిరంజీవి శివకృష్ణ గారికి అది అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతానికి బాగా చేరువుగా ఇవాళ అబ్రాడ్ అనేది ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ తన ఇంజనీరింగ్ పూర్తవగానే ఏదో దేశం వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వకపోతే కోరికున్నా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన వాళ్ళందరూ కూడా తన టెక్నాలజీతో కానివ్వండి, లేకపోతే మొత్తం వాళ్ళకి ఆ ఫారాలు పూర్తి చేసే దానిలో కానివ్వండి, ఇమిగ్రేషన్ అవన్నీ కూడా చూస్తామని చెబుతున్నారు. అక్కడ జాబులు కల్పించేటట్టుగా కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సంస్థ వారికి మనస్ఫూర్తిగా నేను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. విజయవాడలో యానీ అబ్రాడ్ గ్లోబల్ సర్వీసెస్ 3వ శాఖ ప్రారంభించడం సంతోషకరం. చదువుకుంటున్న యువత యువకులకి విదేశాల్లో ఉపాధి అవకాశాలు చూపించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ మరింత ఉన్నతంగా రాణించాలని త్వరలో ఇంకా 2 శాఖలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి దినదిన ప్రవర్ధమానమై చదువుకున్న బిడ్డలకి మంచి అవకాశాలు దొరికేటట్టు, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేటట్టుగా ఈ సంస్థ నాణ్యమైన ప్రమాణాలతో పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియదు. అనంతరం అన్ని ఇన్నోవేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కోవెలమూడి శివకృష్ణ మాట్లాడుతూ తమకు హైదరాబాద్లో 2 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. గ్లోబల్ ఇమిగ్రేషన్ వీసా సర్వీసెస్, ఇమిగ్రేషన్లో వచ్చే డౌట్స్ను కూడా క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా సొల్యూషన్స్ అందిస్తామని, ఇందుకోసం పోడ్కాస్ట్ ఛానల్ ద్వారా అందజేస్తామని ప్రకటించారు. త్వరలోనే గుంటూరు, విశాఖలో బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యానీ ఇన్నోవేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు ఇంకొక బ్రాండ్ తీసుకుని వచ్చింది, అదే యానీ అబ్రాడ్. మనము ఇమిగ్రేషన్ సర్వీసెస్, టెక్నాలజీ అండ్ స్టాఫింగ్ అన్ని చేస్తాం, గ్లోబల్లీ చేస్తాం. సో ఈ యానీ అబ్రాడ్ని ఇప్పుడు మళ్ళీ విజయవాడలో తీసుకురావడం జరిగింది. మనకు ఆల్రెడీ ఇంకో 2 బ్రాంచ్లు ఉన్నాయి ముందు హైదరాబాద్లో, మాదాపూర్, ఎస్ఆర్ నగర్లో. ఇంకా ఈ బ్రాండ్ యానీ అబ్రాడ్ అనేది గ్లోబల్ ఇమిగ్రేషన్ అండ్ వీసా సర్వీసెస్ తరఫున. అండ్ ఇంకోటి, చాలా మందికి ఇమిగ్రేషన్లో చాలా డౌట్స్ ఉంటాయి. కన్సల్టెన్సీస్ దాని మీద కన్నా ఇన్ డెప్త్ టెక్నాలజీని యాడ్ చేసి ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్స్ త్రూ అండ్ ఆల్సో ఎక్కడున్న గ్లోబల్లీ అండ్ అమెరికాలో జాబ్స్ గురించి కూడా ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ వచ్చాక కొన్ని ప్యానిక్ థింగ్స్ ఉన్నాయి పీపుల్కి ఆర్ పేరెంట్స్కి. వాటన్నిటికి కూడా సొల్యూషన్స్ ఇక్కడ నుంచి పాడ్కాస్ట్ రూపంలో యానీ మీడియా అనే ఛానల్ త్రూ ప్రతి ఒక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి గ్లోబల్లీ మేము అందజేస్తాం. నిన్న ప్రకటించిన జేఈఈ సెషన్ 1 ఫలితాలలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ జేఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. మధుసూదన్ రెడ్డి, సన్నెపల్లి వంశీకృష్ణారెడ్డి 99.89 మార్కులు సాధించారని, కొత్తపల్లి నిఖిల్ సాయి 99.59 సాధించారని, ఇలా 25% మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించి క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. ఇందుకు అధ్యాపకుల కృషితో పాటు విద్యార్థుల శ్రమ, పట్టుదల కారణం అని ఆయన పేర్కొన్నారు. నిన్న ప్రకటించిన జేఈఈ సెషన్ 1 ఫలితాలలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మేరకు విజయవాడ బెంచ్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ జేఆర్వీఎస్ఎన్ మూర్తి, విజయవాడ గుంటూరు డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్, అకాడమీ సెంటర్ హెడ్ కె మహేంద్ర వివరాలు వెల్లడించారు. ఆకాష్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు జేఈఈలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. నిన్న విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థి మధుసూదన్ రెడ్డి, సన్నేపల్లి వంశీకృష్ణారెడ్డి 99.89 మార్కులు సాధించారని, కొత్తపల్లి నిఖిల్ సాయి 99.59 సాధించారని చెప్పారు. ఉజ్వల్ 99.56, నిరీష్ యామినేని 99.54, నితీష్ రామ్ సుంకర్ 99.33, సుహాస్ బేతపూడి 99.12, నదీష్ అగర్వాల్ 98.88% స్కోరు సాధించారని చెప్పారు. అంతేకాక విజయవాడ బ్రాంచ్ నుండి 25% మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. ఇందుకు అధ్యాపకులు కృషితో పాటు విద్యార్థుల శ్రమ, పట్టుదల కారణమని, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి మెమోంటోలు ఇచ్చి సత్కారం చేశారు. ఒక్క విజయవాడ క్యాంపస్ నుంచి చూసినట్లయితే 25% ఆఫ్ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అయ్యారు. నిజంగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్గా చెప్పాలి. సహజంగా జేఈ మెయిన్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి మనం క్వాలిఫై చూస్తాము. ఒక జేఈ మెయిన్స్ ఫేజ్ 1లోనే 25% ఆఫ్ స్టూడెంట్స్ మనకి జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ అయ్యారు. ఈ సందర్భంగా అందరు స్టూడెంట్స్కి, అలాగే పేరెంట్స్కి, ప్రథమంగా టీచర్స్కి, ఈ వ్యవస్థ మొత్తం లీడ్ చేసినటువంటి మా అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ కుమార్ గారికి, రాజశేఖర్ గారికి, అలాగే మా అకాడమిక్ హెడ్ జితేంద్ర సార్కి, దినేష్ గారికి, అలాగే మా ఏరియా ఆపరేషన్ హెడ్ అర్జున్ గారికి మేనేజ్మెంట్ తరపు నుంచి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. కూడా మా దగ్గర తీసుకుంటున్నారు. అంతే నాకు ఎగ్జామ్ పెడుతున్నాము. ఆ తర్వాత బ్రాంచ్లో కూడా ఎగ్జామినేషన్, స్కాలర్షిప్ ఎగ్జామ్స్ పెడుతున్నాము. ఈ ఎగ్జామినేషన్స్ తోటి వాళ్ళు అనుకున్న
ర్యాంక్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి టోటల్ ఫ్రీ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి విద్యార్థులు వచ్చినప్పుడే మా యొక్క అధ్యాపకుల సమిష్టి కృషి ఇలాంటి రిజల్ట్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అందరూ కూడా ఎవరైతే పేరెంట్స్ ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి ఉన్నారో అందరూ ఖచ్చితంగా ఈ రిజల్ట్ని మీకు, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి చెప్పి మంచి మంచి విద్యార్థులను నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరికి పంపించి ఇలా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే విధంగా చేస్తారని కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.